హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఒక పచ్చడి తీసుకొచ్చానండి. బీరకాయ తొక్కులు, పల్లీలు, నువ్వులు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సింపుల్గా ఎంతో హెల్దీగా ఉండే ఒక పచ్చడి మీకు నేను చేసి చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ, దోశ, బజ్జీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ బీరకాయ తొక్కులను మనం కడిగి పక్కన పెట్టుకుందామండి. ఇవి నేను ముందు రోజు బీరకాయ ఫ్రై చేసిన తొక్కులండి. ఈ బీరకాయ ఫ్రై చేయగా నేను మిగిలిన ఈ తొక్కలని పాడేయకుండా వీటితో నేను చట్నీ చేస్తున్నానండి. వీటిలో చాలా ఫైబరు, విటమిన్స్ చాలా ఉంటాయండి. ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా సరే ఈ చట్నీ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఎప్పటికీ కూడా బీరకాయ తొక్కలు మీరు పాడేయరు. వాటితో మీరు చట్నీ ఇలానే ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఇందులో మనకి ఫైబర్ క్వాంటిటీస్ చాలా బాగా అందుతాయండి. దీనికోసం నేను ఒక కేజీ బీరకాయలకి నాకు 337 గ్రాముల వరకు బీరకాయ తొక్కులు వచ్చినాయండి. వీటిలోకి నేను 150 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. ఒక 50 గ్రాములు నువ్వులు తీసుకున్నానండి. అలాగే 37 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం మీరు 50 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర. వీటితో ఇప్పుడు మనం చాలా సింపుల్ అండ్ హెల్దీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా కడాయి పెట్టి ఇందులో మన పల్లీలను వేసి వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని చల్లారి పెట్టి వీటిపై పొట్టుని తొలగించి ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోద్దామండి. ఈ ఇంగ్రీడియంట్స్కి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర వేసి ముందుగా వేయించుకుందాము. జీలకర్ర మరి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యే వరకు ఉంచకుండా లైట్గా ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే జీలకర్ర వేసుకోవాలండి. మరి ఎక్కువగా ఆయిల్ హీట్ ఎక్కిన జీలకర్ర మాడిపోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం జీలకర్ర వేసి వేయించిన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు ఈ రెండింటిని కూడా ఇందులోకి వేసేసి వేయించుకుందాము. ఇవి కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు నువ్వులు వేద్దాము. నువ్వులు వేసి వేయించుకుందామండి. ఈ నువ్వులు కూడా ఇందులో వేసి కొంచెం కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వీటిని కూడా దోరగా వేయించుకుందాము. దీని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇవి లైట్గా దోరగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఈ ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకుందామండి. ఒక 2 సెకండ్స్ ఇవి వేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కొంచెం దోరగా రంగు కొంచెం లైట్గా చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనం ఇందాక ఒలిచి పెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసేద్దామండి. ఈ పల్లీలను కూడా ఇందులో వేసి ఒకసారి ఇలా కలుపుదాము. ఒకసారి వేసి కలుపుదాము. తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు, కొంచెం బెల్లం వేసి ఒకసారి దీన్ని కూడా ఇలా కలుపుదాము. తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టి ఇందాక కడిగి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కలను మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందామండి. ఈ బీరకాయ తొక్కలను నేను మొత్తం బాగా పలచగా కాకుండా లోపల నుంచి కొంచెం దలసరిగానే ఒలిచానండి. మనం దీన్ని కావాలంటే డైరెక్ట్ బీరకాయలతో కూడా ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసిన ఈ బీరకాయ తొక్కలను ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోద్దామండి. అది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు ముక్కలను అందులో వేసి వేయించుకుందాము. ఇది లైట్గా పచ్చివాసన పోయేలాగా కొంచెం లైట్గా వేయించుకుందామండి. అవి కొంచెం దోరగా పచ్చివాసన పోయేలాగా ఉండేలాగా వేయించుకుందాము. ఈ విధంగా 1-2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ వేసి 1 నిమిషం దాన్ని అలా మగ్గబెడదామండి. అలా వదిలేద్దాము. అది మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టి ఇందాక మనం మిక్సీలో వేసుకున్న పల్లీలు, నువ్వులు ఆ మిశ్రమంలోకి ఈ బీరకాయ తొక్కులను చల్లారబెట్టి అందులో వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కులను చల్లారబెట్టడానికి చిన్న చిట్కా అండి.
ఈ బీరకాయ తొక్కులను ఒక బకెట్లో కానీ ఒక టబ్బులో కానీ నిండుగా నీళ్లు తీసుకొని ఈ కడాయిని తీసుకెళ్ళి ఆ బకెట్లో పెట్టి ఇలా స్పూన్తో ఒక్క నిమిషం అలా కలిపితే చాలండి, చల్లారిపోతుంది. దీనికోసం మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి చట్నీ కొట్టుకున్నామండి. ఇప్పుడు ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లి బీరకాయ తొక్కు పచ్చడి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.